హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే నాకు తెలిసినంతలో నాకు వచ్చినంతలోనే చేశాను. ఇంకా ఫస్ట్ శుక్రవారము అందులో వరలక్ష్మి వ్రతం అన్నప్పుడు ఇంకా నీట్గా చేసుకోవాలి కదా. నాకు వచ్చి రాని ముగ్గులతో అయితే ఫస్ట్ అయితే గడప అయితే కడుగుతున్నా. రోజు గడప అయితే కడుగుతాను, కానీ ఈరోజు ఇంకా ఎక్కువ అనమాట. రోజు పసుపు అయితే పోయాను, ఎందుకంటే బాబా అదంతా తొక్కేసి ఇల్లంతా తొక్కేస్తాడు, అట్లా నాకు నచ్చదు కాబట్టి. ఇంక ఇదంతా బయట అయితే అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. రోజు కూడా క్లీన్ చేస్తా, కానీ మనం ఎంత క్లీన్ చేస్తున్నా బయట అయితే చెత్త అయితే వస్తూ ఉంటుంది కదా. ఇంకా అదంతా క్లీన్ చేసుకొని ఈ లోపల మా బాబు లేచాడు. వాడిని మళ్ళీ సదుమోదాయించి మళ్ళీ గడపకి పసుపు అయితే పుయ్యాలి కాబట్టి అవన్నీ కలుపుకొని మళ్ళీ వచ్చి ఇంకా నాకు వచ్చినట్టు గడపకి పసుపు అవన్నీ అయితే చేశాను. నా దగ్గర గడపకి పసుపు వేయడానికి రంగు ఉంటుంది, అది వేసాను. ఇంకా పచ్చగా భలే కనిపిస్తుందండి. కావాలంటే మీరు కూడా ఎక్కడైనా మనకు పూజా స్టోర్స్ కానీ లేదంటే అవి చిన్నపిల్లలకు సంబంధించినవి దొరుకుతుంటాయి కదా, అక్కడ అడగండి గడప పసుపు అని లేదా రంగు పసుపు అని అడిగితే వాళ్ళు ఇస్తారు. చిన్న ప్యాకెట్ 10 రూపీస్ ఏమో. భలే అయితే భలే కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా నాకు వచ్చిన ముగ్గు ఇదే అన్నమాట. సింపుల్గా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంతకన్నా ముగ్గులు నాకైతే అస్సలు రావు, ఎందుకంటే మన ముగ్గుల్లో జీరో నాలెడ్జ్ అన్నమాట. ఇంక ఇవంతా నాకు మా పెళ్ళప్పుడు తీర్చిన వెండి సామాను మా అమ్మ వాళ్ళు తీయించారు. ఇవి ఫస్ట్ టైం అన్నమాట ఈ దీపాలు వాడడము. ఇప్పటి వరకు అయితే అస్సలు దేవుడి దగ్గర పెట్టలేదు. 5 సంవత్సరాలు పూర్తి అవుతుంది, బట్ ఫస్ట్ టైం ఇక్కడ బెంగళూరులో వెలిగిస్తున్నాను. ఇది ఉగాది అప్పుడు మా అమ్మది ఇచ్చిన గ్లాసు. ఇది వచ్చిందంటే మా బాబుకి మా అమ్మ ఫీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇచ్చింది. వాడు కింద వేసి ఎన్ని సొట్టాలు చేశారు చూడండి. స్పూన్ మాత్రం మేము బెంగళూరు షిఫ్ట్ అవుతున్నప్పుడు ఎక్కడో పడిపోయింది, చూసుకోలేదు. తర్వాత ఎప్పుడో చూసుకున్నాము, ఇంక ఈ లోపలే మిస్ అయిపోయింది. ఇంకా నైవేద్యాలు అయితే అవన్నీ స్టార్ట్ చేసాము. పొంగల్కి ముందుగా పాలైతే కాగబెట్టేసి అన్నీ రెడీ చేసుకోవచ్చని ఇంకా పులుసు అన్నం దద్దోజనంకి అయితే రైస్ అయితే పెడుతున్నాను. దీంట్లో ఏవో తూరలు ఏవో అంటారు, అవి వేరాలి. ఫస్ట్ దబరికి బొట్లు పెట్టే మేము పొంగల్ అయితే స్టార్ట్ చేస్తాము. మీరు కూడా అట్లనే చేస్తారా? నైవేద్యం చేయాలంటే కామెంట్ చేయండి. ఇంకా నేను మర్చిపోయా, నా దగ్గర పొయ్యలేకపోయినా ఇన్ఫ్రాటికి కూడా నేను పొట్టు అవన్నీ పెట్టి పూజ అయితే అవన్నీ చేశాను. మీరు అలానే చేస్తారా? కొంతమంది ఫస్ట్ పొయ్యికి బొట్లు పెడతారు. మామూలుగా మా ఇంటి దగ్గర ఏంటంటే మా అమ్మ ఎర్రమట్టితో పొయ్యికి బాగా అలంకరిస్తుంది, భలే ఉంటుందండి. ఈసారి ఊరు వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను. ఇంకా నా పొంగలైతే అయిపోయింది. ఇది కరెంటు కుక్కర్ అవడం వల్ల కరెంటు పొయ్యి అవడం వల్ల అది దబరైతే అసలు మాడిపోయింది, అడుగు అంటిపోయింది. ఎంత రుద్దుతున్నా ఇంకా కూడా రాలేదు. ఇంకా ముందుగానే తాంబూలంకి అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నా. ఈ ప్లేట్ నేను రీసెంట్గా తీసుకున్నాను, చాలా అంటే చాలా బాగుంటుంది. అదే ఇత్తలి ప్లేట్ అంటారు కదా, అట్లా. ఇంకా మీరు తాంబూలంలో ఏమేమి ఇచ్చారు? నేను తాంబూలంలో ఆకు, వక్క, అరటిపళ్ళు, జాకెట్, 2 పూలు అయితే ఇచ్చాను, అంతకుమించి చేయలేదు. కొంతమంది గాజులు ఇచ్చారు. మా ఇంటి ఓనర్ వాళ్ళు జర్మన్ సిల్వర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. మా పక్కన అమ్మాయి బియ్యం కూడా ఇచ్చింది చిన్న ప్యాకెట్లో. సో ఒక్కోలా ఇస్తారు, బట్ మనకి ఎంత స్తోమత ఉందో దాన్ని బట్టే చేసుకోవాలి. లేని దానికి ఆశపడి అప్పులు చేసుకోవడం కరెక్ట్ కాదు. సో ఉన్న లైఫ్ని చెడగొట్టుకోవడం మంచిది కాదు, అలానే డిసప్పాయింట్ అవ్వడం కూడా మంచిది కాదు. సర్లేండి, ఇవంతా ఎందుకు. నా పూజ అయితే అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇదిగైతే గడప పూజ అన్నమాట. సింపుల్గా గడప పూజ చేసేసుకున్నాక ఇంట్లోకి చూపిస్తారండి. నేనైతే ఇంతేను అమ్మవారికి ఇది నేను జస్ట్ పసుపు ముద్ద పెట్టుకొని ఆమెనే అమ్మవారు అనుకొని ఇలా రూపైతే పెట్టుకున్నాను. ఇంకెంతకన్నా అంటే నాకు రాదు. ఇంకా మా బాబు చూడండి, మా వారు ఆఫీస్కి వెళ్ళడానికి బయటకు షూ కోసం వచ్చాడు. ఎంత లేక మా బాబు వెళ్ళి అది రుద్ది కనీసం ముగ్గు అనేది లేకుండా చేశాడు. నేను మళ్ళీ నీట్గా కడుక్కొని ఇంకా ఇదంతా వేసే ఓపిక లెక్క జస్ట్ ముగ్గురైతే ముగ్గేసేసాను. ఇది మా పక్కన అమ్మాయి చేసింది అన్నమాట. చిన్న బాబు ఉంటాడు, వాళ్ళు కూడా ఎదురు పిల్లలు. ఇంక ఇంత మనం వంటలు చేశాక మన వంట రూమ్ ఎలా ఉంటుందో మనకు తెలియదా? మీకు కూడా ఐడియానే ఉంటుంది. అసలు ఇంత పనిలో కూడా కొంతమంది ఎంత మేకప్ వేసుకుంటాడు. కనీసం నాకు అసలు అయితే తలదూవడానికి కూడా తీరిక లేదు. మా బాబుతో ఒక పక్క ఇంట్లో పనులతో సరిపోయింది. మీకు ఇలానే ఉంటుందా? కామెంట్ చేయండి. లేదంటే మీరు నైట్ అంతా మేల్కొని వంటలు చేసి మేకప్ వేసుకుంటారు. అస్సలు నాకు అర్థం కాదు. అదేను వినాయక చవితికి అవంతా కూడా చాలామంది ఎంత నీట్గా రెడీ అవుతారు, బట్ నేను ఎప్పుడు నీట్గా రెడీ అవ్వలేకపోయాను. ఇదైతే మా ఇంటి ఓనర్స్ అన్నమాట. వాళ్ళే కూడా చాలా బాగా చేశారు. ఫైనల్లీ అంతా వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నాక నైట్కి మల్టీగ్రెయిన్ దోశ అయితే పోసుకొని చట్నీ చేసుకొని ఫుల్గా తినేసాము. బాయ్ బాయ్.